వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అండ్ సూపర్గా ఉన్నాను. మా ఊరు వచ్చేసామండి. అండ్ క్రిస్మస్ కదా రేపు. అయితే సండే రోజే ఈవినింగే బయలుదేరేసి వచ్చేసామండి. మేమైతే ఇక్కడ ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాము. అండ్ మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. చాలా సరదాగా అనిపిస్తుంది. వీడియో తీద్దాం అనుకుంటున్నాను కానీ అంటే వాళ్ళ పర్మిషన్ లేని వీడియో తీయకూడదు కదా, అందుకే నేనే కనిపిస్తూ నేనే వంట చేస్తూ మామూలుగా క్యాజువల్గా తీస్తున్నానండి. ఏంటి డైలీ ఇవేనా అమ్మ అని మీరు అనుకోవచ్చు. ఊరికే తీసానండి. ఈరోజు ఇక్కడ మేము టిఫిన్ చేసామన్నమాట. మార్నింగ్ దోశలు చేద్దామని బాగా ప్రిపేర్ అన్నీ చేశాను. చట్నీ బాగా వచ్చింది. అబ్బా మీకు చూపిస్తే ఆ వీడియో అస్సలు ఘోరం అంటే ఘోరం ఉంది. ఎందుకంటే ఆ చిన్న చిన్న వీడియోలో ఏముందంటే మాడిపోయినాయండి దోశలు. అస్సలు బాగా రాలేదు. అస్సలు చూస్తే మీరు తిట్టేస్తారు, అలాగుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. నేనైతే నా మ్యారేజ్ అయ్యి 3 years 4 years అవుతుంది కానీ బావో ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నాన్ స్టిక్ పెనం లేదు. అయితే అత్తమ్మ తీసుకురాలేదు. పెడతా అని చెప్పింది. ఇక్కడ లేవన్నమాట. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కదండి, అన్ని వేస్ట్ ఎందుకని ఇక్కడ ఉండవు అనమాట. ఎప్పుడైనా ఒకసారి తెస్తే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాము. అలాగా ఇంకా ఉన్న దాంతో పాతకాలంలో చేస్తారు కదా. నా చిన్నప్పుడు అయితే చూసేదాన్ని. అమ్మ ఎక్కువ దీని మీద చేసేది. ఈ పెంక అంటారు కదా, మీకు ఏమంటారో నాకు తెలియదు కానీ తెలంగాణ వాళ్ళు అయితే పెనం అంటారు. అయితే దీని మీద ఇంకా అత్తమ్మ లాస్ట్కి రుద్ది ఒక 4-5 సార్లు పోయినాక అప్పుడు వచ్చినాయండి. కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే కానీ టేస్ట్ బాగున్నాయి. నాన్ స్టిక్ దాని మీద కన్నా దీని మీద ఎప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు అనిపించింది. చట్నీ కష్టపడి చేశాను, ఇదేంటి రావట్లేదు, అబ్బా వేస్ట్ అయిపోతాయేమోనని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. ఇంకా మా సారేమో వచ్చేసి నైట్ పాపం వచ్చిన కాంచి గ్యాస్ ట్రబుల్ అంటే నిన్న అసలు ఫుడ్డే తినలేదు. ఓన్లీ పెరుగన్నమే కొంచెం తిన్నాడు. మా సార్ బయట తినొద్దు అంటే చూసారా అండి, తిని గ్యాస్ ట్రబుల్ తెచ్చుకున్నాడు. మా సార్కి ఎంత చెప్పినా విండు. నేనేమైనా టేస్టీగా వండనా అంటే వండుతాను, అయినా తిండు. తనకేంటంటే నాన్ వెజ్ అంటే పిచ్చండి. నేను తిడతానని ఇంట్లో ఊరికే వండమంటే తిడతాను కదా. చికెన్ అయితే నాకు అసహ్యం, ఎక్కువ తిననమాట. నేను దాన్ని ఎవరికైనా చెప్పాలన్నా కూడా తినకూడదనే చెప్తా. ఫిష్ మటన్ తినొచ్చండి, అంతే కదా. అందుకే అత్తమ్మ కూడా ఎక్కువ ఫిష్కే ఇంపార్టెంట్ ఇస్తుంది. నేను కూడా అంతే. ఇంకా ఫిష్ ఉంటే తింటలేండి, కానీ ఊరికే ఫిష్ దొరకవు కదా. మన సిటీలో కొనాలంటే ఎంత రేటు ఉంటాయి కదా. అప్పటికి మా మరిది పాపం వీక్లో 2-3 సార్లు తెస్తూనే ఉంటాడు. ఇంకా తేనప్పుడు ఏం చేస్తాడు, బయటికి వెళ్ళి హోటల్లో తింటాడు. వాళ్ళకు గ్యాంగ్ ఉందిలేండి మా సార్కి. అలా వెళ్ళేసి తినేస్తాడు అన్నమాట. ఎంత చెప్పినా విండు. ఇంకా తినేసి గ్యాస్ ట్రబుల్తో చాలా బాధపడ్డాడు. 2 days దాకా అస్సలు నొప్పి అంటే నొప్పి అని ఇంజక్షన్లు సెలైన్ బాటిల్ ఎక్కించుకున్నాక కొంచెం తగ్గింది. ఇప్పటికైనా మానుతావా అంటే తినను, ఇంకెప్పుడు తినను అని అన్నాడు. మరి చూడాలి ఎంతవరకు మాట మీద నిలబడతాడో ఏంటో. మీతో కూడా షేర్ చేస్తాను, మాట మీద నిలబడ్డా నిలబడలేదా అని. ఇంకా రేపైతే మా క్రిస్మస్ కదండి. ఇంకా రేపు ఏముండదులేండి. క్రిస్మస్ అంటే జస్ట్ ఆ ప్రేయర్కి వెళ్ళేసి వస్తాము. క్రిస్మస్ అంటాం కానీ మేము అంత సెలబ్రేషన్ చేయము. ఎందుకంటే క్రిస్మస్ అంటే ఏముందండి, అల్లరితో ఆటపాటలతో కూడింది అయితే మేము చెయ్యము. బైబిల్ ప్రకారమే జస్ట్ ఆరాధన చేసుకొని మా కొరకు పుట్టావు తండ్రి అని ఒక సంతోషంగా ఫుడ్ వండుకుంటాం, తింటాం. కానీ డ్యాన్సులు ఇవన్నీ మేమైతే చెయ్యకూడదు కూడా. తెలిసిన వాళ్ళైతే చెయ్యకూడదు. మందికి తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో ఇంకా నాకైతే తెలియదు. లాస్ట్కి అయితే అందరు తినేసారు. మా సార్కి మా మరిదికి పెట్టేసి అత్తమ్మ నాకు కూడా వేసింది. ఇంకా తినుకుంటే ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ జస్ట్ ఫన్ అనమాట. మా సార్ ఇక్కడ కూడా తీయాలా అని అంటున్నాడు. తీయాలి అని చెప్పి నేను తీస్తున్నాను. మా సార్ తోటి తీయమంటే తీయలేదు. అండ్ నా ట్రైపాడ్ ఉంది కదండి, ట్రైపాడ్తో తీస్తున్నాను. ఇంకా ఏమో ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. తినేది కూడా పెట్టేస్తున్నావు, ఎంత ఇదైపోయావు ఏంటంటే అన్నీ పెడితేనే కదా మన ఛానల్లో మరి గ్రోతింగ్ ఉంటుందని చెప్పాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతవరకే. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే చేసుకోండి, నచ్చకపోతే వద్దులేండి. మన వీడియోస్ అయితే ఇంకా ఆపను కదా, వస్తూనే ఉంటే ప్రతి వీడియో మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకైతే ఈ వీడియో ఇంతవరకేనండి. ఓకే అండి, బాయ్ సీ టుమారో.